హలో అండి. నా పేరు శివ. పెన్సిల్వేనియా స్టేట్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో, మనం గత 24 గంటల్లోపు నేనొక వీడియో చేశానండి. కావాల్సుంటే కింద లింక్ ఉంటది, క్లిక్ చేయండి. నేను ఆ వీడియోలో ఏం మాట్లాడానంటే, శాంతికి న్యాయ వ్యవస్థ గాని, ప్రభుత్వం గాని రక్షణ కల్పించవలసినటువంటి అవసరం ఆసన్నమైందని చెప్పాను. నేను అది చెప్పిన 24 గంటల లోపే కోర్టు శాంతి గురించి, పర్సనల్ జీవితాల గురించి ప్రసారం చేస్తున్నటువంటి అనేక మీడియా సంస్థలకు, టీవీలు గావచ్చు, యూట్యూబ్‌లో గావచ్చు, వీళ్ళందరికి గూడా సమాధానం జెప్పేసింది. ఇక నుంచి ఆవిడ గురించి పర్సనల్ జీవిత ప్రసారం చేయకూడదు. మీరు ఆల్రెడీ ప్రసారం చేసినటువంటి యూట్యూబ్‌లో అయితేంది, టీవీలో అయితేంది, మొత్తం తీసేయాలనేసేసి గూడా కోర్ట్ ఆర్డర్ చేసింది. సో, ఇక్కడ ఒక్క విషయం మనం గమనించండి. మన కుటుంబంలో ఒక స్త్రీకి ఈ విధంగా జరిగితే, మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఒకసారి ఆలోచించండి. ఆమె క్యారెక్టర్‌ను అసాసినేట్ చేస్తూ టీవీ మాధ్యమాలలో ప్రసారం చేస్తూ ఉంటే, మనం ఎలా ఫీల్ అవుతాం? మీ కుటుంబ సభ్యులు ఒకవేళ ఈ విధంగా పాల్పడితే, ఈ విధంగా మీడియాలో ప్రసారం చేస్తే మీరెలా ఫీల్ అవుతారు? ఒకసారి ఆలోచించండి. సో, జనరల్‌గా అసలుకు ఒక స్త్రీకి ఏదైనా అన్యాయం జరిగితే, మహిళా సంఘాలు అందరూ వచ్చేసేసి సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ శాంతి ఒక గిరిజన మహిళ కావటం వలన ఎవ్వరు ముందుకు రాలేదు. ఇది అండి. ఇప్పుడు గిరిజన మహిళ గాకుండా ఈవిడ స్థానంలో ఇంకా మరెవరైనా ఉండుంటే, అందరూ ఖచ్చితంగా ముందుకొచ్చి పోరాడేవాళ్ళు. సో, ఇక్కడ గిరిజన మహిళ కావటం వల్ల ఆమెకు సపోర్ట్ ఎవరు చేయలేదు. అందులో మదన్ మోహన్ గూడా ఆమెకు సపోర్ట్ చేయలేదు గాబట్టి, ఎవరు గూడా ముందుకు రాలేదు. ఇక కొన్ని టీవీలు ఇతర మాధ్యమాలైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏందంటే, విజయసాయి రెడ్డిని బయటికి లాగటం. ఓకే. అతను చేసిన అక్రమాలుంటే ఖచ్చితంగా బయటికి లాగాలి. అందులో డౌటే లేదు. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డికి, సుభాష్ రెడ్డికి, మదన్ మోహన్‌కి శాంతి యొక్క పర్సనల్ జీవితాన్ని అసాసినేట్ చేశారిక్కడ. సో, ఇది నిజంగా చెప్తున్నాను గదా! భర్తతో సహా ఇతరుల మీడియాలు, టీవీలు అందరూ గూడా అసలుకు శాంతి యొక్క క్యారెక్టర్‌ను అసాసినేట్ చేశారు. ఆమె ధైర్యం గల వ్యక్తి కాబట్టి కోర్ట్‌కెళ్ళి ఆ రకమైనటువంటి నోటీస్ తెచ్చుకుందావిడ. సో, ఇప్పుడు చూడండి, శాంతి గురించి చాలా ఘోరాతి ఘోరంగా ఆమె క్యారెక్టర్‌ను అసాసినేట్ చేశారు. టీవీలలో గూడా అసలుకు ఆమెకి అంటే నేను చెప్పకూడదు, ఇగ అయిపోయింది. కానీ టీవీలకు ఒక న్యాయ సలహాదారుడు గూడా ఉంటాడు గదా! వాళ్ళకి బుర్ర పని జేయలేదా? ఒక వ్యక్తి యొక్క పర్సనల్ జీవితాన్ని ఈ విధంగా ప్రసారం చేయకూడదనేసేసి వాళ్ళకు తెలియదా? ఎంతసేపు ఈవిడ యొక్క పర్సనల్ జీవితం గురించి ఎక్కువగా ఫోకస్ చేసి, విజయసాయి రెడ్డి గురించి తక్కువ ఫోకస్ చేస్తున్నారు. మరి విజయసాయి రెడ్డి ఏంటి సంగతి? ఆయన మరి ఎందుకు డీఎన్ఏ టెస్ట్ రావట్లేదు? ఆయన్ని అడగండి పోయి. అయితే ఒక విషయం చూడండి, ఇక్కడ మదన్ మోహన్ గూడా ఢిల్లీకెళ్ళి ఆయన డీఎన్ఏ టెస్ట్ డిమాండ్ చేశాడు. అంటే రాష్ట్రపతి భవన్ గూడా అప్రోచ్ అయ్యాడట. మరి ఆయన ఇచ్చిండో లేదో తెలీదు గానీ. మదన్ మోహన్ ఆమెకు బిడ్డ పుట్టలేదు. ఓకే. అంతే. విడాకులు తీసేసుకోండి. కోర్ట్‌కెళ్ళండి, విడాకులు తీసేసుకోండి. డీఎన్ఏ టెస్ట్ నీకు కావాలంటే కోర్ట్‌కెళ్ళి అప్లై చేసుకో. ఇది కోర్ట్‌లో తేలవలసినటువంటి విషయం. శాంతి యొక్క పర్సనల్ జీవితం, మదన్ మోహన్ యొక్క పర్సనల్ జీవితాన్ని కోర్ట్‌లో తేలవలసిన విషయం. కానీ దీన్ని మీడియా ద్వారా రచ్చ రచ్చ చేసి పెట్టేశారు. టీవీలు గూడా అసలు పొద్దున్న లేస్తే వీళ్ళ గురించి ప్రసారం. సో, ఇక్కడ ఒక ఆడబిడ్డ బలైపోయింది. సరే, ఆమె పర్సనల్ జీవితం వేరు. ఆమె పర్సనల్ జీవితం ఏం జరిగినా ఏ కథ మనకెవడికి తెలీదు. మనం చూసామా? లేదు. కానీ ఈవిడ ద్వారా విజయసాయి రెడ్డి ఎన్ని భూదందాలు చేశాడు, ఎన్ని ఆక్రమణలు చేశాడు, ఎన్ని అవకతవకలు జరిగాయి, దానిపైన మీడియా ప్రసారం చేసుకోండి. ఎవ్వడు ఏమనడు. దీని గురించి నేను చాలా సార్లు చెప్పాను గూడా. కానీ మీడియా సంస్థలు ఇంట్రెస్ట్ ఈమె శాంతి యొక్క వ్యక్తిగత జీవితం, విజయసాయి రెడ్డి పైన ఫోకస్. సో, ఇక్కడేందంటే శాంతి గిరిజన మహిళ కావటం వల్ల ఉన్న గిరిజన సంఘాలు, దళిత సంఘాలు మదన్ మోహన్‌కి సపోర్ట్ చేశాయి. అమ్మాయికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆమె క్యారెక్టర్‌ను అసాసినేట్ స్టార్టింగ్ నుంచే క్యారెక్టర్‌ను అసాస్ చేశారు. శాంతి కూడా చేసిన పెద్ద పొరపాటు ఏందంటే, మాకు 2016లో విడాకులయినాయి కాబట్టి నేను
వేరే అతన్ని పెళ్లి చేసుకొని బాబుని కననని చెప్పింది. కానీ ఆమెకు ఒక న్యాయ వ్యవస్థ అనేది ఆమెకు తెలీదు కాదు. ఆమె కూడా మంచి హైలీ ఎడ్యుకేటెడ్. సో, ఆమె చేసిన పొరపాటు ఇదొక్కటే. ఈ భూ అవకతవకలు ఇవన్నీ గూడా అది డిఫరెంట్ ఇష్యూ అది. ప్రభుత్వం దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయటం, ఎవరు శిక్షార్హులైతే వాళ్ళని శిక్షించటం అనేది అది కామన్. కానీ ఇక్కడ శాంతి యొక్క పర్సనల్ క్యారెక్టర్‌ని అసెస్ చేశారు కాబట్టి, ఇప్పుడు టీవీలు మిగతా ఎవరైనా సరే శాంతికి క్షమాపణ చెప్పాలసలు. నేనదే అడుగుతున్నాను. నేను మొట్టమొదటిసారిగా శాంతికి సపోర్ట్ చేశాను. మొట్టమొదటిసారిగా. ఎందుకు చేశానంటే, ఆ విధంగా కావడానికి అనేక కారణాలున్నాయి. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు వీరందరూ గూడా బలైపోయారు రాజకీయ నాయకులకి. శాంతి ఒక లెక్కన చిన్న ఎండో డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నటువంటి. సో, ఇప్పటికైనా మీడియా గాని, యూట్యూబ్ గాని, ఈ మధ్యలో మనం చూస్తున్నాం రాజ్ తరుణ్ కేసు గూడా విచ్చలవిడిగా అసలుకు మాట్లాడేసేసి పెంట చేస్తున్నారసలు. ఇలాంటి పర్సనల్ విషయాలని దయచేసి మీడియా ప్రసారం చేయకండి. ప్రత్యేకించి కొన్ని టీవీలను చూస్తున్నానండి. వాళ్ళకు ఇలాంటి విషయాలంటే మహా ఇంట్రెస్ట్. మీకు అర్థమైందనుకుంటే నేను ఏ టీవీల గురించి మాట్లాడుతున్నాను. సో, ఇక్కడి నుంచి అయినా సరే, మీ యూట్యూబ్‌లో అయినా సరే, మీడియా టీవీలైనా సరే, ఎవరైనా సరే, ఇక్కడ శాంతికి, విజయసాయిరెడ్డికి మధ్య జరిగినటువంటి భూదందా, అవకతవకల గురించి మాట్లాడండి గానీ, శాంతి యొక్క క్యారెక్టర్‌ను అసాసినేషన్ చేసే క్యా మాత్రం మాట్లాడడానికి ఎవరికీ హక్కు లేదిక్కడ. వాళ్ళకి, మదన్ మోహన్‌కి, శాంతికి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అది వ్యక్తిగతమైన జీవితం. వాళ్ళు కోర్టుకెళ్ళి ఈ విషయాలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం. కానీ మదన్ మోహన్ కూడా తప్పే చేశాడు అసలు. ఎందుకంటే ఆయన ఢిల్లీకెళ్ళి డీఎన్ఏ టెస్ట్‌ని డిమాండ్ చేయడం అనేది. ఆయనకు కొన్ని రాజకీయ సపోర్ట్ కూడా వచ్చింది. అందువల్ల ఆయన ఢిల్లీకెళ్ళాడు. కానీ ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. అందరూ గూడా కోర్టులలో వెళ్లి సాల్వ్ చేసుకుంటారు పర్సనల్ విషయాలకొచ్చేసరికి. సో, ఇకనైనా మీడియాకు బుద్ధొచ్చిందనుకుంటాను. టీవీలు ప్రత్యేకించి కొన్ని టీవీలు వాళ్ళకి బుద్ధొచ్చిందనుకుంటాను. సో, ఇకనైనా సరే శాంతి యొక్క పర్సనల్ జీవితం గాకుండా భూదందాలు, అవకతవకల గురించి మాట్లాడండి గానీ, శాంతి యొక్క పర్సనల్ జీవితం మాట్లాడవద్దనేసేసి ఇకనైనా బుద్ధొచ్చిందనేసేసి నేను అనుకుంటున్నాను. సో, కాబట్టి ఈ శాంతి యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని ఇలా అసాసినేట్ చేయకూడదు. శాంతే గాదు, ఈ స్థానంలో ఏ స్త్రీ ఉన్నా సరే వాళ్ళ క్యారెక్టర్‌ను అసాసినేషన్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.